అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ కొత్త సంవత్సరం హడావిడిలో ఉండుంటారు. 2025 ముగిసిపోయి 2026 రాబోయే సమయం. ఈ సంవత్సరంలో ఇది ఆఖరి ఆదివారం కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కాలము, టైం ఎలా గడిచింది, 2026 టైం, కాలం ఎలా గడవబోతుంది, అసలు సమయం, కాలం, సంవత్సరాలు వీటి గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని ఈరోజు మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. అందరూ కూడా మీ చేతుల్లో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అంటే మనకు కావాల్సినవన్నీ మనకి అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆనాటికి చాలును. బైబిల్ ఏం చెప్తుందంటే రేపు అనే దినం గురించి, వచ్చే సంవత్సరం అనే ఒక సంవత్సరం గురించి, వచ్చే నెల అనే ఒక నెల గురించి మీరు బాధపడద్దు, మీరు చింతించొద్దు. ఏ నాటికీడు ఆనాటికి చాలును అంటే దేవుడు ఏమంటున్నాడంటే మనిషి సమయం గురించి ఆలోచించిన ప్రతిసారి కూడా కీడే జరిగిద్ది. రేపేమవుద్దో, వచ్చే నెల ఏమవుద్దో, వచ్చే సంవత్సరం ఏమవుద్దో, ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోలేకపోయాను, వచ్చే సంవత్సరం అయినా ఇల్లు కట్టుకోవాలి, ఈ సంవత్సరం పిల్లకి పెళ్లి చేయలేకపోయాను, వచ్చే సంవత్సరం అయినా చేయాలి, ఈ సంవత్సరం మంచిగా డబ్బులు సంపాదించుకోలేకపోయాను, వచ్చే సంవత్సరమైనా బ్యాంకులో ఈయన డబ్బులు వేయాలి అని ఈ లోకానుసారమైన సంగతుల్ని ఎప్పుడు కూడా మనం సమయాన్ని బట్టి ఆలోచిస్తాం. రేపేంటి, ఎల్లుండేంటి, వచ్చే సంవత్సరం ఏంటి, ఆపై వచ్చే సంవత్సరం ఏంటి, ఇలా కాలాన్ని గురించి ఆలోచించేటప్పుడు మనిషి ఎప్పుడు కూడా తప్పులు చేస్తూ ఉంటాడు. కాబట్టి కాలము గురించి మీరు ఆలోచించొద్దు, రేపేం చేయాలనేది మీరు ఆలోచించొద్దు, ఈరోజు ఏం చేయాలి అనేది మీరు ఆలోచించండి. కాలము దేవుడి చేతుల్లో పని, మరి మంచి చెడులు అనేవి మన చేతుల్లో పని. ఈరోజు నేను మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండాలా, ఈరోజు నేను మంచి పని చేయాలా, చెడ్డ పని చేయాలా, ఈరోజు నేను చెడుకి దూరంగా ఉండాలా, లేదంటే చెడుని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకోవాలా. మంచి చెడులు అనేవి మనిషికి ఇచ్చిన పనులు. టైం, కాలం, ఈ రోజు వెళ్ళి రేపు రావాలి, ఈ నెల వెళ్ళి వచ్చే నెల రావాలి, ఈ సంవత్సరం పోయి వచ్చే సంవత్సరం రావాలి. ఇది ఎవరి పని? దేవుడి పని. దేవుడి పని గురించి మీరు చింతించొద్దు. మీ ఇంట్లో పెళ్ళి ఎప్పుడు జరగాలో, మీరు ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలో, మీ బ్యాంకులో డబ్బులు ఎప్పుడు పడాలో అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. మనం ఏం చేయాలంట? ఈరోజు మనం చేయాల్సిన మంచి పని ఈరోజు మనం చేయాలి. ఈరోజు నువ్వు జాబ్ చేసుకుంటున్నావా, అందులో న్యాయంగా జాబ్ చేయి, న్యాయంగా చేయి, దుర్మార్గంగా చేయొద్దు, లంచాలు తీసుకోవద్దు, ఎదుటి వాళ్ళని మోసం చేయొద్దు, న్యాయంగా నీ పని చేయి, జాగ్రత్తగా ప్రేయర్ చేసుకో, జాగ్రత్తగా వాక్యం చదువుకో, నీ కుటుంబాన్ని మంచిగా చూసుకో. బైబిల్ ఏదైతే చేయమని చెప్తుందో ఈరోజు నువ్వు అది చేయి, రేపు కూడా అదే చేయి, ఎల్లుండి కూడా అదే చేయి. బైబిల్ని బట్టి నువ్వు ఫాలో అవ్వు. రేపేంటి, ఎల్లుండేంటి, రేపు ఉంటానో నేను పోతానో, రేపొద్దు నేను చచ్చిపోతానో ఉంటానో, జనాలు రేపొద్దున ఉంటారో ఉండరో, ఇలాంటి రేపటి గురించి, కాలము గురించిన సంగతులు నువ్వు చేయొద్దు. నువ్వు ఈరోజు దేవుడి రాజ్యాన్ని, నీతిని వెతుకు, రేపు నీకేం కావాలో అన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తాడు. మొదట రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, అటు తర్వాత మీకు కావాల్సినవన్నీ మీ దగ్గరికి వచ్చి చేరతాయి. రేపొద్దున మీ దగ్గరికి ఏం రావాలో దేవుడు చూసుకుంటాడు. ఈరోజు నేను మంచి పని చేయాలా, చెడ్డ పని చేయాలా, ఈరోజు నేను ఎలా ఉండాలనేది ఎవరు చూసుకోవాలి? నేను చూసుకోవాలి. మంచి చెడులు అనేవి దేవుడు మనిషికి ఇచ్చిన పనులు. కాలము, సంవత్సరాలు, దినాలు, నెలలు ఇదంతా కూడా దేవుడి పని. దేవుడు జాగ్రత్తగా చేస్తాడు. రేపటి గురించి మీరు చింతించొద్దు. 2026 గురించి, జనవరి నెల గురించి మీరు చింతించొద్దు. ఆ పని ఎవరికి వదిలేండి? దేవుడికి వదిలేండి. మీ చింత యావత్తు ఎవరి మీద వేయండి? మీ చింత యావత్తు కూడా దేవుడి మీద వేయండి. దేవుడు మిమ్మల్ని ఈరోజు ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడో ఈరోజు మీరు అలా బ్రతకండి. ఇది కాలము గురించి, సమయం గురించి, టైం గురించి బైబిల్ చెబుతున్న మాట. ఈ కాలము గురించి మనం 3 విషయాలు ఈరోజు ఆలోచిద్దాం. మొదటి విషయం ఏంటంటే ఇది 2025 వెళ్ళిపోయి 2026 వచ్చే సమయం. ఇప్పుడు భూమి మీద, అంటే భూమి స్టార్ట్ అయిన దగ్గర నుండి 2025 సంవత్సరాలు మాత్రమే గడిచాయా? యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుండి మనం సంవత్సరాలు లెక్కేస్తాం. యేసుక్రీస్తు వారు ఏ సంవత్సరంలో అయితే పుట్టారో అది మొదటి సంవత్సరం అలా అనుకుంటే మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి మనం 2025 సంవత్సరంలో ఉన్నాం.
2025 సంవత్సరాలకి ముందు అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద శరీర రూపంగా రాకముందు కూడా జనాలు ఉన్నారుగా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆదాము, బైబిల్లో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి, మోషే, వీళ్ళందరూ యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా పుట్టకముందు ఉన్నోళ్లేగా. కాలము అనేది ఎప్పుడు ఆరంభమైందంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ స్టార్ట్ అయింది కాలం. కాలాన్ని సృష్టించిందే దేవుడు. సమయం అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? దేవుడి చేతిలో ఉంటుంది. కాలాన్ని సృష్టించిందే దేవుడు. కావాలనుకుంటే ఆయన టైంని ఆపగలడు, రేపొద్దున రాకుండా ఈ రోజుతోనే ఆపేయగలడు. పాత నిబంధనలో మనం చూసాం కదా, ఆల్రెడీ చేయెత్తి ప్రార్థన చేయగానే భక్తుడు దేవుడు సూర్యుని ఆపేస్తాడు. కాలము అనే దాన్ని ఆగిపోయేలా కూడా దేవుడు చేయగలడు. కాలానికి అధిపతి, కాలాన్ని సృష్టించింది, దినాలు, సంవత్సరాలు, వీటిని సృష్టించిందే దేవుడు. అయితే ఎందుకని మనం 2025 సంవత్సరాలను మాట్లాడుకుంటున్నాం? ఆదాము దగ్గర నుండి ఎందుకని మనం సంవత్సరాలు లెక్కేయట్లేదు? ఇది కాలము గురించి మనం ఆలోచించేటప్పుడు మొట్టమొదటగా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకని ఈ సంవత్సరాన్ని 2025 అని పిలుస్తున్నాం? ఎందుకని వచ్చే సంవత్సరాన్ని 2026 అని పిలుస్తున్నాం? ఎందుకు ఆదాము దగ్గర నుండి లెక్కేసి ఈ సంవత్సరం 6000వ సంవత్సరం, ఈ సంవత్సరం 5900వ సంవత్సరం అని ఆదాము దగ్గర నుండి ఎందుకు లెక్కేయట్లేదు మనం? ఎందుకని యేసు ప్రభు దగ్గర నుండే లెక్కేస్తున్నాము అంటే దేవుడికి అవసరమైన విషయం మనం ఎప్పటి నుండి మారు మనసు పొందాము అని, మనం ఎప్పటి నుండి పాపక్షమాపణ పొందాము అని, అంతేగాని మనం ఎప్పుడు పుట్టాము అని కాదు. అది ఒక సూచన రూపంగా, ఒక ఉపమాన అలంకార రూపంగా దేవుడు భూమి మీద అలా పెట్టేశాడు దాన్ని. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు మనం రక్షణలోనికి రావడానికి, ఎప్పుడు మనం పాపాలకి దూరం అవడానికి, ఎప్పుడు మనం మంచి మార్గంలో నడవడానికి ఒక మార్గం దొరికిందంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన దగ్గర నుండి. అందుకనే కాలాన్ని అక్కడి నుండి లెక్కేస్తున్నాం. మనం పుట్టిన దగ్గర నుంచి లెక్కేయకూడదు. మనం మారు మనస్సు పొందిన దగ్గర నుండి మన నిజమైన సమయం, మన నిజమైన జీవితం అనేది మొదలవుద్ది. కాలము ఆదాము దగ్గర నుండే కాలం స్టార్ట్ అయింది. కానీ ఎందుకని 2025 అని యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుండి మనం లెక్కేసుకుంటున్నాం? యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుండి ఇప్పటికి 2020 సంవత్సరాలు అయింది అని మనం లెక్కేసుకుంటున్నాం అంటే నీ జీవితంలోకి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చారు అనేది ముఖ్యం. నువ్వు భూమి మీదకి ఎప్పుడు వచ్చావు అనేది కాదు. నీ మనసు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎప్పుడు వచ్చింది అనేది ముఖ్యం. అందుకే కాలాన్ని కూడా యేసుక్రీస్తు వారి పేరుతో మనం లెక్కేస్తాం. క్రీస్తు శకం అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 2025 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి 2025 సంవత్సరాలు గడిచిపోయి 2026వ సంవత్సరం రాబోతుంది అని కాలాన్ని కూడా మనం యేసుక్రీస్తు వారి పేరుతో లెక్కేస్తాం. అర్థమైందా? కాలము గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదట మనం ఆలోచించాల్సింది ఏంటంటే నువ్వు భూమి మీదకి ఎప్పుడు వచ్చావు అనేది ముఖ్యం కాదు, నువ్వు యేసుక్రీస్తులోకి ఎప్పుడు వచ్చావు అనేది ముఖ్యం. నీలోనికి యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు అనేది ముఖ్యం. నువ్వు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది ముఖ్యం కాదు. నువ్వు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు వారు నీ పాపాలను కడగలడు అని నువ్వు నమ్మి నువ్వు ఎప్పుడు మారు మనసు పొందావు, నువ్వు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నావు, అక్కడి నుండి నీ నిజమైన జీవితం మొదలవుతుంది. అక్కడి నుండి నీ నిజమైన కాలం మొదలవుద్ది. దానికి సాదృశ్యమే యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుండి 2020 సంవత్సరాలు అయింది అని మనం లెక్కేసుకోవడం. నేను పుట్టి సుమారుగా 30 సంవత్సరాలు అయిపోతుంది, కానీ 30 సంవత్సరాల జీవితంలో నా జీవితంలో గొప్పగా చెప్పుకునేది ఏం లేదు. ఎప్పటి నుండి నేను గొప్పగా చెప్పుకుంటానయ్యా అంటే నేను దేవునిలోకి వచ్చి ఎంతకాలం అవుతుంది, నేను రక్షణలోకి వచ్చి ఎంతకాలం అవుతుంది, యేసుక్రీస్తుని నా రక్షకుడిగా అంగీకరించి ఆయన నమ్మి నేను బాప్తిస్మం తీసుకున్నది ఎంతకాలం నుండి, నేను మారు మనసు పొందినది ఎంతకాలం నుండి, అది నాకు ముఖ్యం. అది నా జీవితంలో గొప్పది, అది నా జీవితంలో మెరుగైంది. అక్కడి నుండి నా నిజమైన కాలం మొదలైంది, అక్కడి నుండి నా నిజమైన జీవితం మొదలైంది. అందుకే దాన్ని మరలా పుట్టడం, నూతనంగా పుట్టడం అంటారు. బాప్తిసం అంటేనే మళ్ళీ పుట్టడం. అలాగే 2025 వెళ్ళి 2026 వస్తుంది అంటే అది అందరికీ శుభవార్త కాదు. ప్రపంచంలో ఉండే అందరూ న్యూ ఇయర్ జరుపుకుంటారు. న్యూ ఇయర్ గొప్పతనం కాదు, ఎవరి జీవితాల్లోకైతే యేసుక్రీస్తు వారు వచ్చారో వాళ్ళ జీవితాలు మాత్రమే గొప్పవి.
న్యూ ఇయర్ జరుపుకునే అర్హత ఆనందంగా 2025 వెళ్ళి 2026 వస్తుంది అని ఆనందంగా గడుపుకునే 2026ని సెలబ్రేట్ చేసుకునే అర్హత ఎవరికి ఉంటుందంటే కేవలం యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన వారికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ యేసుక్రీస్తుని అంగీకరించాను కదా, సమయం దగ్గర పడుతుంది, 2026 వస్తుందంటే నేను యేసుక్రీస్తు వారికి దగ్గరయ్యే సమయం దగ్గరికి వస్తుంది, నేను చనిపోయి దేవుణ్ణి చూసే సమయం దగ్గరికి వస్తుంది, నేను పరలోకం వెళ్ళే సమయం దగ్గరికి వస్తుంది అని ఎవరైతే మారు మనసు పొందారో అది వాళ్ళకి ఆనందకరమైన విషయం, అది వాళ్ళకి సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే విషయం. ఎందుకంటే నేను దేవుణ్ణి చేరుకునే సమయం దగ్గర అవుతుంది అని. ఎవరికి? రక్షణలోకి వచ్చిన వారికి. ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళకి మాత్రమే. ఎవరైతే మారు మనసు పొందలేదో వాళ్ళందరూ సమయం గడిచే కొద్దీ దేనికి దగ్గర అవుతున్నారు? నరకానికి దగ్గర అవుతున్నారు. 2025 వెళ్ళిపోయింది, 26 వస్తుంది అంటే దాని ఉద్దేశం ఏంటి? నేను నరకానికి వెళ్ళే సమయం దగ్గర అయిపోతుంది, నేను నరకంలో బాధపడే సమయం దగ్గర అయిపోతుంది. ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నేను యేసుక్రీస్తు వారిని నా జీవితంలోకి ఆహ్వానించాలి. కాలం ఆగిద్దా? రేపన్నది వస్తుంది, మీరు పడుకోండి వచ్చేద్ది. మీరు 2 రోజులు పడుకోండి, మీరు పడుకున్నారు నిద్రపోయారు కాబట్టి రేపన్న రోజు రాకుండా ఆగిపోద్దా? మీరు నిద్రపోయారు కాబట్టి డేట్ మారకుండా ఉండిద్దా? మీరు నిద్రపోయారు కాబట్టి సంవత్సరం మారకుండా ఉండిద్దా? చాలామంది డిసెంబర్ 31వ తారీఖు నిద్రపోకుండా ఉండాలి అనుకుంటారు, కానీ నిద్రపోయి లేచి చూడగానే సంవత్సరం మారిపోద్ది, 2026 వచ్చేద్ది. మీరు నిద్రపోయారు కాబట్టి 2026 రాకుండా ఆగిపోద్దా? దేవుడి పని దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాలము గురించి, సమయం గురించి మీరు ఆలోచించొద్దు. రేపటి దినము దాని సంగతులు చూసుకుంటుంది. దేవుడు చెప్తాడు కాలానికి, అమ్మ 2025 నువ్వు వెళ్ళిపో, 2026 నువ్వు రా అని దేవుడు కాలానికి చెప్తాడు. కాలము దేవుడి మాట వింటది. దేవుడు చెప్పినట్టుగా రోజులు గడుస్తూనే ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. కాలము గురించి నువ్వు ఆలోచించొద్దు, కాలం దేవుడు చెప్పిన మాట అంటది. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు. నువ్వు ఈరోజు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకు. నీకు కావాల్సినవి నీకు వస్తాయి. నీకు వచ్చే సంవత్సరం ఏం కావాలనుకుంటున్నావో, ఇల్లు, పెళ్ళి, డబ్బులు ఏదైనా అవ్వచ్చు, ఆరోగ్యం, మనశ్శాంతి ఏదైనా అవ్వచ్చు, అది నీ దగ్గరికి వచ్చే సంవత్సరం కూడా కాదు, ఈరోజే రావచ్చు, రేపే రావచ్చు. నీ దగ్గరికి ఎప్పుడు రావాలో అది దేవుడు చూసుకుంటాడు. కాలములు, సమయాలు ఆయనకు వదిలేండి. మీ చింత రేపేం జరిగిద్దో అనే చింత ఆయనకు వదిలేండి. ఈరోజు దేవుడి రాజ్యాన్ని, నీతిని వెతికే పని మనకిచ్చాడు. మన పని మనం చేద్దాం, దేవుడి పని దేవుణ్ణి చేసుకొనిద్దాం. మంచి చెడులు చూసుకోవడం, చెడుకి దూరంగా మంచిగా బ్రతకడం మన పని. కాలాన్ని జరిగించడం ఆయన పని. ఎప్పుడు యేసుక్రీస్తు వారు రెండోసారి రావాలో, ఎప్పుడు అందరూ చనిపోయి పరలోకం వెళ్ళాలో, ఎప్పుడు ఆయన అంగీకరించిన వాళ్ళు నరకం వెళ్ళాలో అవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి శిలువలో మరణించలా. సమయం ఉందంటాడు చాలాసార్లు, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అని యేసుక్రీస్తు వారు సువార్తల్లో చాలాసార్లు మాట్లాడడం మనం వింటాం. టైం ప్రకారంగా చేశాడు ఆయన. ఎప్పుడు ఆదాం రావాలి, ఎప్పుడు అబ్రహాం రావాలి, ఎప్పుడు మోషే రావాలి, ఎప్పుడు యేసుక్రీస్తు వారు రావాలి, యేసుక్రీస్తు వారు వచ్చి 33 సంవత్సరాలు ఏం ప్రకటించాలి, మధ్యలో చనిపోకూడదు ఆయన, 33 సంవత్సరాలు బ్రతకాలి, అనేక విషయాలు మనకు బోధించాలి. ఆ తర్వాత మాత్రమే పస్కా పండగ వచ్చినప్పుడు మాత్రమే, ఎందుకంటే మళ్ళీ సాదృశ్యం, మన పాపాలు కడిగే గొర్రెపిల్ల అనేదానికి సాదృశ్యం. అప్పుడు మాత్రమే ఆయన చనిపోవాలి, మళ్ళీ 3 రోజులాగే ఆయన తిరిగి లగాలి, మళ్ళీ 40 రోజులాగే ఆయన పరలోకం వెళ్ళాలి. ఇదంతా కూడా టైం ప్రకారంగా చేస్తాడు యేసుక్రీస్తు వారు, సమయానుకూలంగా చేస్తాడు యేసుక్రీస్తు వారు. టైం అనేది దేవుడికి వదిలేద్దాం. మంచి చెడులు చూసుకోవడం, చెడుకు దూరంగా మంచిగా బ్రతకడం, ఈరోజు దేవుడి రాజ్యాన్ని, నీతిని వెతకడం, రేపటి సంగతులు దేవుడికి వదిలేయడం, ఇది మనకిచ్చిన పని. మనకిచ్చిన పని మనం చేద్దాం, దేవుడు చేయాల్సిన పనిని దేవుడికే వదిలేద్దాం. దేవుడి పనిలో మనం ఏలెట్టొద్దు. ఏ రోజు ఏం జరగాలో అది దేవుడికి తెలుసు బాగా. రేపొద్దున నీకు ఏది జరిగితే మంచో అది దేవుడికి తెలుసు, మనకన్నా బాగా దేవుడికి తెలుసు. మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో దేవుడికి తెలుసు. కాబట్టి రేపేం జరగాలి అనే విషయం దేవుడికి వదిలేద్దాం. ఈరోజు మనం మంచిగా, ఈరోజు రాజ్యాన్నితిని వెతికేవారిగా, ఈరోజు పరిశుద్ధంగా మనం బ్రతుకుదాం. దేవుడికి ఉండే పేరేంటో తెలుసా? ఒకసారి అందరూ చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవుడంట ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే, ఆది ఆయనే, అంతము ఆయనే, పాతకాలం భూతకాలంలో ఉండేది ఆయనే, భవిష్యత్తు రాబోయే కాలంలో ఉండేది ఆయనే, ప్రస్తుత కాలంలో ఉండేది కూడా దేవుడే. దేవుడు కాలానికి అధిపతి. ఏ కాలంలో ఏం జరగాలి, ఏ టైంలో ఏం జరగాలి అవన్నీ చూసుకోవడంలో
ఆయన న్యాయాధిపతి. కాబట్టి సమయాన్ని, కాలాన్ని, దినాల్ని, నెలల్ని, సంవత్సరాల్ని వీటన్నిటిని దేవుడికి వదిలేద్దాం. మన చింత దేవుడి మీద వేద్దాం. మనం చేయాల్సిన పని మనం చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థిద్దాం. అవి మనకి వచ్చుగాక, వచ్చేసాయి అని మనం నమ్ముదాం. ఏ సమయంలో మనకు వస్తే మంచిదో ఆ సమయానికి దేవుడే మనల్ని ఇమ్మని దేవుడికే ఆ నిర్ణయాన్ని వదిలేద్దాం. ప్రభువా నీ చిత్త ప్రకారంగా జరిగించు అని మన జీవితంలో ఏది మంచిదో అనే నిర్ణయాన్ని దేవుడికి వదిలేద్దాం. కాలం గురించి మనం ఆలోచించేటప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాలాన్ని యేసు ప్రభు దగ్గర నుండే లెక్కేస్తాం. భూమి సృష్టించిన దగ్గర నుండి, ఆదామును సృష్టించిన దగ్గర నుంచి మనం లెక్కేయం. యేసుక్రీస్తు దగ్గర నుండే కాలాన్ని లెక్కేస్తాం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 2020 సంవత్సరాలు అయింది. ఎందుకని యేసుక్రీస్తు వారి దగ్గర నుండే లెక్కేస్తామంటే, నువ్వు భూమి మీదకి ఎప్పుడు వచ్చావు అనేది ముఖ్యం కాదు, యేసుక్రీస్తు వారు నీ జీవితంలోకి ఎప్పుడు వచ్చారు అనేది ముఖ్యం. కాబట్టి కాలానికి ఆనందం, కాలానికి ప్రాముఖ్యత. 2025 వెళ్ళిపోతుంది, 26 వస్తుంది, డిసెంబర్ 31 1వ తారీఖు వస్తుంది అంటే ఆనందం ఎప్పుడు రావాలంటే మనకి మన జీవితాల్లో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మనం ఆనందంగా సంవత్సరాలు జరుపుకోవాలి, ఆనందంగా న్యూ ఇయర్ జరుపుకోవాలి. మన జీవితంలో యేసుక్రీస్తు వారు లేకపోతే నరకానికి దగ్గరైపోతున్నామే అని బాధపడాలి. కాలం గురించి ఆలోచించడంలో ఇది మొట్టమొదటి విషయం. ఇకపోతే కాలం గురించి మనం ఆలోచించాల్సిన రెండో విషయం ఏంటంటే, మనం దుర్దినాల్లోకి వెళ్ళిపోతున్నాం. దుర్దినాలు అంటే ఏంటివి? ముసలితనం వచ్చేస్తుంది, రోగాలు వచ్చేస్తున్నాయి. రేపొద్దున ఏ రోగం వచ్చేసిద్దో తెలీదు. ఒక 2 సంవత్సరాల క్రితం వరకు కరోనా అని అందరం బాధపడ్డాం కదా. మళ్ళీ రేపొద్దున ఇంకో కొత్త జబ్బు ఏమొచ్చిద్దో. ఇప్పటికే 30 సంవత్సరాలు కూడా నిండకుండానే అనేక మంది గుండెపోట్లు వస్తున్నాయి. స్కూల్ వయసు కూడా అవ్వకముందే కొంతమంది చనిపోతున్నారు. అంటే రోగాలు అనేవి ఎంత ఎక్కువైపోతున్నాయో చూడండి. ముసలితనం అనేది ఎంత త్వరగా వచ్చేస్తుందో చూడండి. పాతకాలంలో 80 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు 30-40 సంవత్సరాలకు కూడా జనాలు ఇదిగో నా వాళ్ళు చూడండి ఇట్లా కిందకి గూడు పడిపోయి ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందయా అంటే, మనము దుర్దినాలకి దగ్గర పడుతున్నాం. దుర్దినాలు రాకముందే, యవనంలో ఉన్నప్పుడే, యవనస్తులనే కాదు మీలో ఎవరెవరికైతే ఓపిక ఉందో ఓపిక ఉన్నప్పుడే మీరు దేవుడి గురించి తెలుసుకోండి, తెలుసుకున్న దాని ప్రకారంగా ప్రవర్తించండి, దాన్ని అనేక మందికి ప్రకటించండి. ఓపిక ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలం. ముసలివారు అయిపోయిన తర్వాత ఆ విషయం గురించి ఈ విషయం గురించి జ్ఞాపకం తెచ్చుకోవడం తప్ప మనం ఏమీ చేయలేము. ఇప్పుడున్న జనరేషన్ మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మన యొక్క అడ్వైజు, మన యొక్క సలహా వినే స్థాయిలో కూడా వాళ్ళు లేరు. కాబట్టి మన జీవితం 60 సంవత్సరాలు అనుకుంటే 60 సంవత్సరాల్లో ఒక 20-30 సంవత్సరాలు కేవలము దుర్దినాలే. అంటే ముసలితనం, లేదా బెడ్ మీద ఉండడం, లేదా రోగాల బారిన పడతాం. మన జీవితాన్ని మనం అనుకున్నట్టుగా కూడా గడపలేని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మన జీవితంలో మనం ఏదైతే అనుకున్నామో అది చేయగలిగే సత్తా దేవుడు ఇచ్చాడు, ఆ శక్తి దేవుడు మనకిచ్చాడు. మన జీవితంలో శక్తి ఉన్నప్పుడే మనం దేవుడి పని చేయాలి, మనం వాక్యం నేర్చుకోవాలి, మనం దేవుడిలో బలపడాలి, మనం అనేక మందిని దేవుడి దగ్గరికి తీసుకురావాలి. మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటామో అది మనకు వయసు ఉన్నప్పుడే, మనలో శక్తి ఉన్నప్పుడే మనం చేయాలి. జాబ్ చేసేవాళ్ళు అవనివ్వండి, పనులకి వెళ్ళే వాళ్ళు అవనివ్వండి, చదువుకునే వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా అవ్వండి, మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో పరిపూర్ణత కలిగి ఉండండి. ఆ పనిలో మంచిగా, ఎటువంటి చెడు లేకుండా, ఆ పనిలో సాతాను మిమ్మల్ని చెడు వైపుకి ప్రేరేపించకుండా, చిక్కులు పెట్టి మిమ్మల్ని పాపంలో పడిపోయేలా చెయ్యకుండా మీరు శక్తి ఉన్నప్పుడే అపవాది ఆటంకాలను ఎదిరించండి. ఇది సమయం గురించి మనం ఆలోచించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండో విషయం. దుర్దినాలు రాకముందే, దుర్దినాలు వచ్చేస్తున్నాయి. 2025 వెళ్ళిపోయి 26 వస్తుంది అంటే దుర్దినాలకి నేను 1 సంవత్సరం దగ్గర అయిపోయాను. కాబట్టి సమయం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే మనం మంచి పనులు చేయాలి. మీరు సత్క్రియలు చేయడానికి ఈ లోకానికి వచ్చారు అని వాక్యం సెలవిస్తుంది. మనం చేయాలనుకునే సత్క్రియలన్నీ ఇప్పుడే మనం కంప్లీట్ చేసేయాలి. ఈ సంవత్సరమే, ఈ రోజే, ఈ నెలే మనం కంప్లీట్ చేయాలి. కాబట్టి దేవుణ్ణి శక్తి ఇవ్వమని అడగండి. ప్రభువా, దుర్దినాలు నాకు ఇంకా దూరంగా ఉంచు ప్రభువా, నేను నీలో నడుస్తాను ప్రభువా, ఇంకా మంచి మంచి కార్యాలు చేస్తాను, నీలో ఎదుగుతాను, విశ్వాసంలో బలపడతాను అని దేవుడికి ప్రార్థన చేసుకోండి. కొత్త సంవత్సరం వస్తుంది, 1 సంవత్సరం వెళ్ళిపోయి ఇంకో సంవత్సరం వస్తుంది అంటే మనలో దేవుడు ఉంటే ఆనందం కలగాలి, దేవుడు లేకపోతే భయం కలగాలి. దుర్దినాలు వస్తున్నాయే అన్న ఆలోచన రావాలి. మనం చేయాలనుకున్న మంచి పనులు, మనం ప్రకటించాలనుకునే సువార్త, మనం దేవుడి గురించి తెలుసుకోవాలనుకునేవి, భూమి మీద మనం దైవ చిత్తానుసారంగా సాధించాలి అనుకునేవి, ఇవన్నీ కూడా త్వరగా శక్తి ఉన్నప్పుడే మనం చేసేలాగా దేవుడిని సహాయం చేయమని మనం అడగాలి. కాలం గురించి ఆలోచించేటప్పుడు మనం ఆలోచించాల్సిన రెండో విషయం
దుర్దినాలకి మనం దగ్గర పడుతున్నాం. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది కాలం గురించి మనం ఆలోచించాల్సిన రెండో విషయం. ఇకపోతే కాలం గురించి మనం ఆలోచించాల్సిన మూడో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి రాకడ ఎప్పుడో మనకి తెలీదు. మనం ఎప్పుడు చనిపోతామో మనకి తెలీదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. బుద్ధిగల కన్యకలు ఎలా అయితే సిద్ధంగా వాళ్ళ దివిటిల్లో నూనె పోసుకుని సిద్ధంగా ఉన్నారో, మనం కూడా ఎప్పుడు పరలోకం వెళ్ళిపోతామో, ఎప్పుడు నరకానికి వెళ్ళిపోతామో, ఎప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారో, రాకడ ఎప్పుడు వస్తుందో, మేబీ యేసుక్రీస్తు వారు 2026లో రారు, 2027లోనే రావచ్చు. మరి 2026లో నేను బతుకుంటాను లేదా నాకు తెలియదు కదా. యేసుక్రీస్తు వారు రాకముందే నేను చనిపోతానేమో, నేను చనిపోతే వెంటనే డిసైడ్ అయిపోతుంది కదా నేను పరలోకం వెళ్తానో నరకం వెళ్తానో. కాబట్టి మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాబట్టి ఏమో ఈరోజు రేపు వచ్చేయచ్చేమో, రేపు వచ్చేయచ్చేమో, ఈ మెసేజ్ అయ్యేలోపు వచ్చేయచ్చేమో, యేసుక్రీస్తు వారు రాకడ సమయం ఎప్పుడో మనకి తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. రాకడకి సిద్ధంగా ఉండాలి, పరలోకం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి, నరకం వెళ్ళిపోతామేమో అని భయపడి రక్షణ పొందడానికి సిద్ధంగా ఉండాలి. ఒక సంవత్సరం వెళ్ళిపోయి ఇంకో సంవత్సరం వస్తుంది అంటే భయము కలగాలి, ఆనందము కలగాలి. సమయం గురించి మనం ఆలోచించొద్దు. సమయం గురించి దేవుడికి వదిలేద్దాం. ఈరోజు దేవుడి రాజ్యాన్ని, దేవుడి నీతిని వెతుకుదాం. ఈరోజు మంచి చెడులు మన చేతుల్లో ఉన్నాయి. చెడుకి దూరంగా ఉందాం, మంచికి దగ్గరగా ఉందాం. ఈరోజు మనం చేయాల్సిన పనిని ఈరోజు చేద్దాం. రేపొద్దున దేవుడు మన జీవితంలో ఏది అనుగ్రహించాలని కోరుకుంటున్నాడో అది దేవుడికి వదిలేద్దాం. దుర్దినాలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈరోజు మనం జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి జీవిద్దాం. దుర్దినాలు దగ్గర పడుతున్నాయి కాబట్టి శక్తి ఉన్నప్పుడే మనం చేయాలనుకున్న పనులన్నీ మనం చేద్దాం. రాకడ దగ్గర అవుతుంది. యేసుక్రీస్తు వారు రాకడ ఎప్పుడు వచ్చిందో మనకు తెలీదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలీదు, పరిస్థితులు బాగాలేదు. కాబట్టి రాకడకి, పరలోకం వెళ్ళటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అది ఒక విశ్వాసి యొక్క జీవితం. ఒక సంవత్సరం వెళ్ళిపోయి ఇంకో సంవత్సరం వస్తుంది అంటే ఒక విశ్వాసి ఆలోచించాల్సిన విషయాలు ఇవి మీరందరూ కూడా ఈ వారం, కొత్త సంవత్సరం వస్తుంది అనే వారం అంతా గుర్తుపెట్టుకోండి, సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోండి. మీ హృదయాల్లో ఈ మాటలు పదిలం చేసుకోండి. మీ హృదయం అనే పలకల మీద ఈ మాటలు రాసుకోండి. ఇకపోతే కొత్త సంవత్సరం నేను మీ అందరితో కూడా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు దేవునిలో ఎలా ఎదగాలి అనుకుంటున్నారో ఒక ప్లాన్ అనేది వేసుకోండి. మీరు బైబిల్ ఎలా కంప్లీట్ చేయాలి ఈ సంవత్సరం అంతా ఒక ప్లాన్ వేసుకోండి. మీరు చేసే పనిలో ఎక్కడెక్కడ చెడు పనుల్లోకి దగ్గరైపోతున్నారు, ఎక్కడెక్కడ అపవాది ఆటంకాలకి దగ్గరైపోతున్నారు, అవన్నీ కూడా గుర్తించండి. ఉదాహరణకి ఒకళ్ళ మెకానిక్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ అపవాది ఆటంకాలకి చోటిచ్చేస్తున్నారు, ఎక్కడెక్కడ చెడులోకి జారిపోతున్నారు. ఒకళ్ళు చదువుకుంటున్నారు స్టూడెంట్, ఎక్కడెక్కడ తప్పు చేసేస్తున్నారు. మీరు అబ్బాయిలు అయితే అమ్మాయిలతో పరిచయం ఉన్నప్పుడు చెడిపోతున్నారా, అమ్మాయిలు అయితే అబ్బాయిలతో పరిచయం ఉన్నప్పుడు చెడిపోతున్నారా, మొబైల్ ఫోన్ మీ దగ్గర ఉన్నప్పుడు చెడిపోతున్నారా, బయటికి వెళ్ళినప్పుడు మీరు చెడిపోతున్నారా? ఎప్పుడు మీరు చెడుకి దగ్గర అవుతున్నారు, ఎప్పుడు మీరు మంచికి దగ్గర అవుతున్నారు, ఎప్పుడు మీరు అపవాది ఆటంకాల్లో చిక్కుకుపోతున్నారు, ఇవి మీరు గుర్తించండి. వాటిని ఎలా అధిగమించాలో ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోండి. ఎలా అధిగమించాలో, ఆ సమయం వాక్యానికి దగ్గరగా ఎలా ఉండాలో, ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని మనం చదువుకొని ప్రతిరోజు పొద్దున్నే ప్రార్థన చేసుకుంటే ఆ రోజంతా మనం తప్పు చేయకుండా దేవునిలో ఉంటాం. ఆ రోజు అయిపోయిన తర్వాత పడుకునే ముందు ప్రార్థన చేసుకుని పడుకుంటే చాలా ఆనందంగా దేవుడితో సమయాన్ని గడిపిన వాళ్ళం అవుతాం. ఇలా ఎక్కడెక్కడ మీరు దేవునిలో బలపడుతున్నారు, ఎక్కడెక్కడ మీరు అపవాది ఆటంకాలకి చోటిచ్చేస్తున్నారు, అదంతా ఒక ప్లాన్ వేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ విషయాల్లో నేను పడిపోతున్నాను, నాకు శక్తినివ్వు, నీ ఆత్మ సహాయం నాకు దయచేయి. ఈ విషయాల్లో నేను పడిపోతున్నాను, నాకు మంచి సహవాసం దయచేయి. ఇలా అపవాది నన్ను ఆటంకపరుస్తుంది, అపవాది ఆటంకాలు నాకు దూరంగా ఉంచు. ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరం కాదు, నా మిగిలిన జీవితం అంతా, మేబీ నేను రేపు చచ్చిపోతానేమో, నేను ఎప్పుడైతే చనిపోతానో అప్పటి వరకు, నా జీవితకాలం ముగిసేంత వరకు కూడా ఈ కార్యాలు నా జీవితంలో చేయి. ఇలాంటి అపవాది ఆటంకాలు నా జీవితానికి, నా కుటుంబానికి, నా భార్యకి, నా పిల్లలకి, నా తల్లిదండ్రులకి ఇటువంటి అపవాది ఆటంకాలు దూరంగా పెట్టు. ఇదిగో నాకు డబ్బు లేనప్పుడు నేను పాపంలో పడిపోతున్నా, నాకు ఎంత అవసరమో అంత ధనం దయచేయి. ఇదిగో నా ఆరోగ్యం బాగోనప్పుడు నేను పాపంలో పడిపోతున్నా, నాకు ఎంత ఆరోగ్యం అవసరమో అంత దయచేయి. ఇదిగో నాకు డబ్బు ఎక్కువగా ఉండడం వల్ల నేను పాపంలో పడిపోతున్నా, నాకు ఎంత అవసరమో అంతే దయచేయి. మీ జీవితానికి అంటే భూమి మీద జీవితానికి కాదండి, ఆత్మీయ జీవితానికి, దేవునిలో విశ్వాస జీవితానికి
మీకు ఏ అవసరమో అవి దేవుణ్ణి అడగండి, అవి మీకు దేవుడు ఇచ్చాడని నమ్మండి, దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు అపోస్తుల్ని జైల్లో నుండి తప్పించలేదా దేవుడు? సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆదిమ సంఘానికి ఆర్థికంగా దేవుడు తోడున్నాడు, డబ్బు విషయంలో, ధనం విషయంలో దేవుడు తోడున్నాడు, ఆరోగ్య విషయంలో దేవుడు తోడున్నాడు, అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి మీరు సంఘంగా, మీరు కుటుంబంగా, మీరు పర్సనల్గా కూడా మీ ఆత్మీయ జీవితానికి ఏవి అవసరమో వాటి గురించి ప్రార్థన చేయండి. మీకు ఏవి అవసరమో అవి దేవుడిని అడగండి, దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. కాలము అనేదాన్ని దేవుడికి వదిలేయండి, ఎప్పుడు ఏం దయచేయాలో అనేదాన్ని దేవుడికి వదిలేయండి. మన చేతుల్లో మంచి చెడు అనే చాయిస్ ఉంది. చెడుకి దూరంగా మంచికి దగ్గరగా నేను రాజ్యాన్ని నీతిని వెతికేవాడిగా ఈరోజు నేను బ్రతకాలి, రేపొద్దున నాకు ఏ అవసరమో దేవుడు నాకు దయచేస్తాడు అనే నమ్మకంతో మీరు ఉండండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని ఫలవంతం చేస్తాడు. మన కుటుంబానికి ఏ అవసరమో అవి మనకిస్తాడు. వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం, ఈ రోజు నుండే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. పరలోక సంబంధంగా ఆశీర్వదిస్తాడు, భూలోక సంబంధంగా కాదు. మనసుకు ప్రశాంతత దయచేస్తాడు. ఎప్పుడంటే మనం విశ్వాసంలో బలపడినప్పుడు, వాక్యము కరెక్ట్గా మన హృదయంలోకి వెళ్ళినప్పుడు, దేవుడి యొక్క మర్మాలు మనకు అర్థమైనప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు భూమి మీద మనం ప్రశాంతంగా ఉంటాం, రాకడికి సిద్ధపాటు కలిగి ఉంటాం. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆనందంగా పరలోకానికి వెళ్ళడానికి రెడీగా ఉంటాం. దుర్దినాలు వస్తాయేమో, నరకానికి వెళ్ళిపోతామేమో అన్న భయం లేకుండా ఉంటాం. దేవుడి మీద ఆధారపడి బతికే వ్యక్తులుగా మనం ఉంటాం. కాబట్టి ఈ విషయాలు, కాలము గురించి, న్యూ ఇయర్ గురించి, దేవుడి యొక్క రాకడ గురించి, మన విశ్వాస జీవితం గురించి, ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని వచ్చే సంవత్సరాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు, మంచిగా జీవిస్తారు. మీ ఉద్యోగంలో అవ్వచ్చు, మీ యొక్క చదువుల్లో అవ్వచ్చు, మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ ఆర్థిక, ఆరోగ్య, మానసిక, విశ్వాస అన్ని సమస్యల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవా, తండ్రి, గడిచిన సమయం అంతా కూడా మమ్మల్ని మీ కాపుదల్లో ఉంచారు, కృతజ్ఞతలు. ఎంతోమంది మరణానికి దగ్గరైపోయారు తండ్రి, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఇలా ఈరోజు మీతో మాట్లాడగలిగే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు, జీవింపజేస్తున్నారు, కృతజ్ఞతలు తండ్రి. మరి ఈ భూమి మీద జీవితం మీకు దగ్గరగా బ్రతికినప్పుడే పరిపూర్ణం అవుతుంది. కాబట్టి మేము విశ్వాస జీవితంలో బలపడడానికి మాకు ఏవి అవసరమో అవి ఈ రోజు నుండి, ఈ నెల నుండి, ఈ సంవత్సరం నుండి, వచ్చే సంవత్సరం అంతా కూడా మీరు దయచేయమని మేము కోరుకుంటున్నాను తండ్రి. మా ఆర్థిక, ఆరోగ్య, మానసిక, విశ్వాస జీవితానికి ఏ అవసరమో అవి మీరు మాకు దయచేయండి. ఏ విషయాల్లో మేము ఆటంకాల్లో, అపవాది యొక్క పాపాల్లో, చిక్కుల్లో మేము పడిపోతున్నామో ఆ విషయాలు మాకు దూరంగా ఉంచండి. అపవాది ఆటంకాలని నాకు, నా కుటుంబానికి దూరంగా ఉంచండి. మా సంఘాన్ని అభివృద్ధి పరచండి. ఇంకను అనేక మందిని మేము మీకు దగ్గర చేయడానికి ఈ సంఘాన్ని బలంగా వాడుకోండి తండ్రి. మీ చిత్తానుసారంగా మా ఎడల సమస్తము జరిగించమని, అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని, మీరు మా ఎడల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో ఆ ప్రణాళికని మేము నెరవేర్చడానికి మాకు తగిన శక్తిని దయచేయమని, మేము వాక్యములోను, విశ్వాసములోను, సువార్త ప్రకటనలోను అభివృద్ధి చెందినట్లుగా మంచి మనస్సును మా అందరికీ దయచేయమని, మీ చిత్తానుసారంగా మమ్మల్ని ముందుకు నడిపించమని, మీ చిత్తమైతే మేము మరలా కలుసుకుని అనేక విషయాలు మాట్లాడుకోవడానికి మీరే కృపద ఇచ్చేయమని కోరుకుంటూ, మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా కొరకే శిలువలో రక్తం కార్చిన యేసుక్రీస్తు వారు మా పాపాలను క్షమించడానికి భూమి మీదకి పరలోకాన్ని వదిలి వచ్చిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా కూడా విశ్వాస జీవితంలో మీరందరూ దీవించబడాలని కోరుకుంటూ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.